ఈరోజు మనం తమిళ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఒక అసాధారణ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయనే తలపతి విజయ్. కేవలం వెండితెరపైనే కాదు, జనజీవన స్రవంతిలోనూ ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం. నేడు రాజకీయ అరంగేట్రంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జననాయకుడు విజయ్. తలపతి అనే బిరుదుకు అసలైన అర్థం ఏమిటి? ఆయన రాజకీయ ప్రవేశం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? తమిళనాడు రాజకీయాలను ఆయన ఎలా ప్రభావితం చేయబోతున్నారు? ఒక నటుడు ఒక నిజమైన జననాయకుడిగా ఎలా మారారు? ఆయన విజన్ ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుంటూ విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని వివరంగా పరిశీలిద్దాం. ఫిబ్రవరి 2, 2024న విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం టీవీకే ను ప్రారంభించినట్లు ప్రకటించిన క్షణం తమిళనాటనే కాదు, దేశవ్యాప్తంగా కూడా రాజకీయ వర్గాల్లో ప్రజల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇది కేవలం ఒక సినిమా హీరో రాజకీయాల్లోకి రావడంగా కొట్టిపారేయలేని విషయం. ఎందుకంటే గత దశాబ్దానికి పైగా విజయ్ తన అభిమాన సంఘాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు, వారికి సేవ చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించడంతో ఆయన రాజకీయ ప్రస్థానంపై అందరి దృష్టి పడింది. ఉత్కంఠ నెలకొంది. విజయ్ సినీ ప్రస్థానం ఒక అద్భుతం. చిన్ననాటి నుంచే నటుడిగా అడుగులు వేసి అంచెలంచెలుగా తలపతిగా తమిళ సినిమా పరిశ్రమలో ఒక బలమైన స్తంభంగా ఎదిగారు. కానీ ఆయనకు కేవలం నటుడిగానే కాకుండా ప్రజల గుండెల్లో చెరగని చోటు సంపాదించడం వెనుక ఆయనకు ఉన్న సామాజిక దృక్పథం, ప్రజలకు సేవ చేయాలనే తపన ప్రధాన కారణాలు. 2009లోనే ఆయన విజయ్ మక్కల్ ఇయక్కం, విజయ్ పీపుల్ ఆర్గనైజేషన్ పేరుతో ఒక సామాజిక సంక్షేమ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చెన్నై వరదలు వచ్చినప్పుడు, కోవిడ్ మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేసినప్పుడు విజయ్ మక్కల్ ఇయక్కం సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రిలీఫ్ పనులు, సహాయ కార్యక్రమాలు చేపట్టారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పేద విద్యార్థులకు విద్యా సహాయం అందించారు. దాదాపు 85,000కు పైగా అభిమాన సంఘాలు, కోట్లాది మంది సభ్యులతో ఈ సంస్థ తమిళనాడు నలుమూలలా క్రియాశీలకంగా పనిచేసింది. ప్రజలకు ఎంతగానో సేవ చేసింది. ఈ నిస్వార్థ సేవ, ప్రజలతో మమేకం కావడం విజయ్కు సామాన్యుల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. విజయ్ కేవలం తన సామాజిక కార్యకలాపాలతోనే కాదు, తన సినిమాల ద్వారా కూడా రాజకీయ, సామాజిక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. సర్కార్, మెర్సల్, మాస్టర్ వంటి చిత్రాల్లో అవినీతి, ప్రభుత్వ పనితీరు, పౌరుల హక్కులపై సూటిగా ప్రశ్నించారు. ఈ సినిమాలు కేవలం వినోదాన్ని పంచడమే కాదు, ప్రజల్లో ఆలోచన రేకెత్తించాయి, వ్యవస్థీకృత లోపాలను ప్రశ్నించేలా చేశాయి. ఈ చిత్రాలలోని బలమైన సందేశాలు, వాస్తవికతకు దగ్గరైన కథాంశాలు విజయ్ రాజకీయ ప్రవేశానికి ఒక బలమైన పునాదిని వేశాయి. ప్రజలు ఆయనలో ఒక నాయకుడిని చూడటం ప్రారంభించారు, అనేక సంవత్సరాల ఊహాగానాలకు తెరదించుతూ. ఫిబ్రవరి 2024 2న విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సమయం ఎందుకు ఎంచుకున్నారు? జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజ నాయకుల మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఒక రాజకీయ శూన్యత ఏర్పడిందని చెప్పవచ్చు. ప్రజలు ఒక నూతన, అవినీతి రహిత నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో విజయ్ ప్రవేశం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆయన తన పార్టీ పేరును తమిళగ వెట్రి కజగంగా ప్రకటించారు. దీని అర్థం తమిళ విజయం సమాఖ్య, పుడుకుం ఎల్ల ఉయిర్కుం అంటే అందరూ పుట్టుకతో సమానులే అనేది వారి నినాదం. ఈ నినాదం పార్టీ యొక్క ప్రాథమిక సిద్ధాంతాలను, సమానత్వంపై వారి దృష్టిని స్పష్టం చేస్తుంది. టీవీకే ప్రధాన లక్ష్యం సెక్యులర్ సోషల్ జస్టిస్, సమానత్వం, సామాజిక న్యాయం, లౌకికవాదం. అంబేద్కర్, పెరియార్, కామరాజ్ వంటి మహనీయుల సిద్ధాంతాలను పార్టీ అనుసరిస్తుందని విజయ్ స్పష్టం చేశారు. అవినీతి లేని, పారదర్శకమైన, జవాబుదారీ ప్రభుత్వమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా యువతకు, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, వారి సాధికారతకు కృషి చేస్తామని తెలిపారు. తమిళ రాజకీయాల్లో నటులు రాజకీయ నాయకులుగా మారడం కొత్తేమీ కాదు. ఎంజీఆర్, జయలలిత, కమల్ హాసన్,
రజనీకాంత్ వంటి ఎందరో సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి తమదైన ముద్ర వేశారు. అయితే విజయ్ తన అడుగులను చాలా ప్రణాళికాబద్ధంగా వేశారు. కేవలం స్టార్డంపై ఆధారపడకుండా తన అభిమాన సంఘాలను ఒక సేవా నెట్వర్క్గా మార్చారు. ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. ఇది ఆయనను ఇతర నటుల కంటే భిన్నంగా నిలబెడుతుంది. అధికారంలోకి వస్తే తమిళనాడును ఎలా తీర్చిదిద్దాలని విజయ్ కలలు కంటున్నారు? ఆయన ఏ మార్పులను ఆశిస్తున్నారు? ఇటీవల కాలంలో ఆయన చేసిన ప్రకటనలు, ప్రసంగాలను పరిశీలిస్తే ఆయనకు స్పష్టమైన ప్రణాళిక ఉందని తెలుస్తోంది. ఆయన ప్రధానంగా దృష్టి సారించే రంగాల్లో మొదటిది అవినీతి రహిత పాలన, అధికార దుర్వినియోగాన్ని అరికట్టడానికి, వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన పదే పదే ప్రకటించారు. ఉదాహరణకు ఇటీవల టాస్మాక్, తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లో జరిగిన అవినీతిపై డీఎంకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న చేపల నుండి తిమింగలాల వరకు లోతైన విచారణ ఈ స్కామ్లోని ముఖ్య ఆటగాళ్లను బయటపెడుతుంది అని ఆయన పేర్కొన్నారు. రెండవది విద్యా సంస్కరణలు, అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని, ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఎన్ఈఈటీ పరీక్షపై ఆయన తన వ్యతిరేకతను గట్టిగా వినిపించారు. విద్యను రాష్ట్ర జాబితాకు మార్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఒకే దేశం, ఒకే సిలబస్ అనేది భారతదేశ వైవిధ్యాన్ని అంగీకరించకపోవడమే అవుతుందని, ప్రతి రాష్ట్రానికి దానిదైన విద్యా విధానం ఉండాలని ఆయన వాదించారు. ఇది తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమని ఆయన నమ్ముతున్నారు. మూడవది యువతకు ఉపాధి అవకాశాలు. తమిళనాడు బడ్జెట్పై మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపై స్పష్టమైన ప్రణాళిక లేదని ఆయన విమర్శించారు. యువత నైపుణ్యాలను పెంచడం, వారికి సరికొత్త నైపుణ్యాలను అందించడం, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగ కల్పనపై దృష్టి పెడతామని ఆయన హామీ ఇచ్చారు. యువతరం భవిష్యత్తుకు పునాది అని, వారిని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన విశ్వసిస్తున్నారు. వీటితో పాటు ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం, ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడటం, వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడటం, రైతుల సంక్షేమానికి కృషి చేయడం, అలాగే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై కూడా ఆయనకు స్పష్టమైన విజన్ ఉంది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరేలా చూడటం వంటివి ఆయన ప్రాధాన్యతలు. ఆయన లక్ష్యం కేవలం అధికారం పొందడమే కాదు, ప్రజల జీవితాల్లో నిజమైన మార్పును తీసుకురావడం. అయితే రాజకీయ ప్రస్థానం ఎప్పుడూ పూలబాట కాదు. విజయ్కు ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటిని ఆయన ఎలా ఎదుర్కొంటారు అనేది ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో ద్రావిడ పార్టీలైన డీఎంకే బలమైన పట్టు ఉంది. ఒక కొత్త పార్టీని సున్నా నుండి నిర్మించడం, కేవలం అభిమాన బలాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకోవడం పెద్ద సవాలు. ఇతర పార్టీల నుండి విమర్శలు, రాజకీయ ఎత్తుగడలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తన సినీ జీవితానికి, రాజకీయ ప్రస్థానానికి మధ్య సమతుల్యత పాటించడం కూడా ముఖ్యమే. పార్టీ సంస్థాగత బలాన్ని పెంచుకోవాలి, ప్రజాదరణను ఓట్లుగా మలచుకోవాలి. అయితే విజయ్కి కొన్ని బలమైన అంశాలు కూడా ఉన్నాయి. ఆయనకు ఉన్న అపారమైన అభిమానగణం, స్వచ్ఛమైన ఇమేజ్, యువతలో ఆయనకున్న అపారమైన ఆకర్షణ, మక్కల్ ఇయక్కం ద్వారా ఇప్పటికే ఉన్న విస్తృత నెట్వర్క్ ఆయనకు కలిసొచ్చే అంశాలు. ఆయన ప్రత్యక్షంగా ప్రజలతో మమేకం అవ్వడం, నిజమైన సమస్యలపై దృష్టి పెట్టడం కూడా ఆయన్ను ఇతర నాయకుల నుండి విభిన్నంగా నిలబెడుతుంది. నిజమైన జననాయకుడు అంటే ప్రజల కష్టాలను అర్థం చేసుకుని వారి కోసం పోరాడేవాడు. విజయ్ దయ, ధైర్యం, నిబద్ధత, ప్రజల పట్ల సేవా గుణం వంటి లక్షణాలతో ఒక నిజమైన నాయకుడిగా ఎదుగుతున్నారని చెప్పవచ్చు. 2026 ఎన్నికల్లో ఆయన పార్టీ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో, తమిళనాడు రాజకీయాలపై ఎలాంటి ముద్ర వేస్తుందో వేచి చూడాలి. విజయ్ తలపతి రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం. ఆయన కేవలం ఒక నటుడిగానే కాకుండా ఒక నిజమైన జననాయకుడిగా ప్రజల ఆశలను నెరవేరుస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒకటి మాత్రం నిజం, తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక నవశకానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఒక కొత్త ఆశను చిగురింపజేశారు. ఈ ప్రస్థానం ఎలా ఉండబోతోందో మనం ఆసక్తిగా గమనిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.